పాకిస్తాన్ అంటేనే ముస్లిం సోదరులు, అక్కడ మసీదులు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. మన దయాది దేశంగా ఉన్న పాకిస్తాన్లో మన హిందూ దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో చారిత్రాత్మక విశిష్టతను కలిగి ఉన్న దేవాలయం కాటసరాజ దేవాలయం. ప్రస్తుతం ఈ ఆలయం పాకిస్తాన్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాల్లో కాటసరాజ్ ఒకటిగా ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది. అయినా ఈ ఆలయాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆలయం చక్వాల్ జిల్లాలోని కాటస్ గ్రామంలో ఉన్నది. ఇది ఒక పేరు మోసిన శివాలయం. మహాభారతంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తున్నారు. దక్షిణ యజ్ఞ సమయంలో పార్వతీదేవి ప్రాయోపవేశం చేసిందన్న వార్త తెలిసినప్పుడు శివుని కంట నుండి 2 కన్నీటి బొట్టులు రాలాయట. అవి భూమి మీద పడినప్పుడు ఒకటి ఇక్కడి కటస్ క్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగాను, రెండవది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని అజమీరులోని పుష్కరరాజ్ తీర్థంగాను మారాయని స్థల పురాణం చెబుతుంది. మహాభారతం ప్రకారం ఇక్కడ మరో కథ కూడా వినిపిస్తుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తాను అగ్నిని మదించి అరణిని ఒక చెట్టు కొమ్మల్లో దాచానని, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాచుకున్నందున అరణి దాని కొమ్ములలో చిక్కుకొని పోయిందని దాన్ని తెచ్చి ఇవ్వాల్సినదిగా కోరగా ధర్మరాజు తన 4 తమ్ములతో లేడిని పట్టుకోవడానికి బయలుదేరుతారు. కొంతసేపటికి ఆ లేడి మాయమవుతుంది. వెతికి అలసట చెంది మంచినీరు తెమ్మని నకులుని పంపగా అతను ఎంతకీ రాకపోవడంతో సహదేవుని పంపుతాడు. తర్వాత అర్జునుడు, భీముడు, అలా వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగిరారు. చివరికి ధర్మరాజు బయలుదేరి మంచినీటి కొలను పక్కనే పడి ఉన్న 4 తమ్ముల్ని చూసి దుఃఖంతో బీతిల్లుతాడు. అంతలో ఒక దివ్యాంగమైన గొంతుతో, ధర్మనందన, నేను యక్షకుడును. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందునే ఈ గతి పట్టినది. నీవైనను నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు. దానికి సరే అని ధర్మరాజు యక్షకుడు అడిగిన యక్ష ప్రశ్నలని తీర్చుతాడు. అందుకే వీటిని యక్ష ప్రశ్నలుగా అందరూ చెప్తారు. ఇలా కటస క్షేత్రం దగ్గర ధర్మరాజు యక్షకుడి సందేహాలను తీర్చుతాడని, అందుకే ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినదని అందరూ చెప్తారు. నిజానికి పాకిస్తాన్లో 100కి పైగా ఉన్న ఆలయాలు అన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఎక్కువగా శివపార్వతుల ఆలయాలే కనిపిస్తాయి. వీటిలో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వమైనవిని సాక్ష్యాలు ఉన్నాయి. ఇక ఈ కటస క్షేత్రం ఒకప్పుడు విశ్వవిద్యాలయంగా కూడా వెలుగొందింది. ఎందరో దేశీ విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండేవారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బేరూని ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ భూమి చుట్టూ కొలతను లెక్కించాడని చెబుతారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 కాలంలో ఇక్కడున్న హిందువులందరూ భారతదేశంలోని పంజాబ్కు తరలి వచ్చేశారు. అప్పట్నుంచి పాకిస్తాన్లో అన్ని హిందూ దేవాలయాలు మరుగున పడిపోయాయి. Like and subscribe Eagle Media Works.